ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారు, నేను ఏంటిది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తిని అవుతున్నా అనేటువంటి మాట చెప్పారు కదా. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తిని, నేను సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నా అని మాట్లాడింది కదా. సనాతన ధర్మం కోసం మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పాలి. ఒకటి, రామ్ చరణ్ వ్యవహార శైలిలో మీరు సమాధానం చెప్పాల్సిందే. రెండు, ఇది కూడా సమాధానం చెప్పాలి. ఈయన పిఠాపురానికి సంబంధించినటువంటి దానం లాజరస్ బాబు ఈయనే దానం లాజరస్ బాబు పిఠాపురం జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి. మాల కార్పొరేషన్కి ఆయన చైర్మన్గా ఉన్నాడు దానం లాజర్ బాబు. మరి ఇవాళ సనాతన ధర్మాన్ని ప్రివేల్ చేయాలి, సనాతన ధర్మ రక్షణ బోర్డు ఉండాలని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు దీనిపైన సమీక్ష చేసుకోవాలి. దానం లాజర్ బాబు మాల కార్పొరేషన్ ఇతడు రాజ్యాంగం మీద అవగాహన ఉన్నటువంటి ఎవరైనా సరే ఒకసారి మతం మారిండంటే తన కులాన్ని వదులుకోవాలి. దానం లాజర్ బాబు అనేటువంటి వ్యక్తి మతం మారిండా లేదా, ఆయన చేతిలో ఒక చర్చ్ ఉందా లేదా, ఆయనే స్వయంగా ఒక చర్చ్ నడుపుతున్నాడా లేదా, ఒక చర్చ్ నడుపుతున్నటువంటి మతం మారినటువంటి వ్యక్తికి మాల అనేటువంటి కులం ఏ విధంగా అప్లై అవుతుంది ఒక్కసారి ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు సనాతన ధర్మం మీద నమ్మకం ఉంటే మతం మారినటువంటి వాళ్ళకి మాల కార్పొరేషన్ ఏ విధంగా ఇస్తారు? లేదు అతను మతం మారలేదని మీరు రుజువు చేయించండి. అతనికి లాజర్ బాబు ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన పూర్వీకులు ఎవరు, ఆయన తల్లిదండ్రుల సమయంలో మతం మారిరా, ఆయన మతం మారిండా, ఆయన చేతిలో చర్చి ఉన్నదా లేదా చెప్పండి. దమ్ముందా, ధైర్యం ఉందా పవన్ కళ్యాణ్ గారు? కేవలం మాటలకే పరిమితమైందా మీ సనాతన ధర్మము? కేవలం ఏది జగన్ విమర్శించడం కోసం మాత్రమే మీ సనాతన ధర్మాన్ని ఉపయోగించుకుంటారా? మందిది మంగళవారం మీ సోమవారం అన్నట్టుగా జగన్ను విమర్శించినటువంటి మీరు మీ జనసేనకు సంబంధించినటువంటి ఒక కార్యకర్త, ఆయన కార్యకర్త అయ్యుండొచ్చు, క్రిస్టియన్ గారిని గుర్తించండి, కార్యకర్త గారికి ఇంకేమైనా చేసుకోండి, కానీ మాల కార్పొరేషన్ చైర్మన్గా దానం లాజర్ బాబును ఏ విధంగా కేటాయిస్తారు? ఇది సనాతన ధర్మానికి వ్యతిరేకమా కాదా, రాజ్యాంగానికి వ్యతిరేకమా కాదా? మతం మారినటువంటి మాల వ్యక్తి ఏ విధంగా తన కులాన్ని, నిజంగా పవన్ కళ్యాణ్కు దమ్ముంటే ఈ మాట అంటున్నా నేను. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా సనాతన ధర్మం మీద ప్రేమ ఉంటే, రాజకీయాలు చేయదలుచుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎస్సీలుగా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎస్సీలుగా ఇవాళ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది నిజమైనటువంటి దళితులో గుర్తించండి, సరిపోతుంది. సనాతన ధర్మాన్ని రక్షించినటువంటి వాళ్ళైతారు పవన్ కళ్యాణ్ గారు. మొట్టమొదట మీరు చేసినటువంటి ఈ తప్పును సరిదిద్దుకుంటారా లేదా? దానం లాజర్ బాబు మాల కమ్యూనిటీ కాదు, తను మతం మారినటువంటి వ్యక్తే కాదా? మతం మారినటువంటి వ్యక్తి రాజ్యాంగంగా తన కులాన్ని కోల్పోతాడా లేదా? రాజ్యాంగబద్ధంగా మీరు ఆ వ్యవహారం చేస్తారా లేదా? మీరు సనాతన ధర్మాన్ని రక్షిస్తారా లేదా? రెండవది, మీరు పవన్ కళ్యాణ్ గారు నిజంగా సనాతన ధర్మం మీద ఉంటే జనసేన పవన్ కళ్యాణ్ మతం మారిన వాళ్ళు వాళ్ళ స్వేచ్ఛగా మతం మారుండవచ్చు. మతం మారిన తర్వాత కులాన్ని అడ్డు పెట్టుకొని ఎస్సీలుగా పరిగణలోకి వచ్చి సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళందరినీ ఇవాళ కోర్టు మెట్లెక్కించండి, వాళ్ళందరి చేత అవన్నీ రద్దు చేయించండి. సనాతన ధర్మాన్ని రక్షించడంలో అది కూడా ఒక భాగమే. అక్రమంగా మత మార్పిడి కూడా ఒక భాగమే. మరి అక్రమంగా మతం మారి ఇవాళ హిందూ మతం పేరు మీద ఇవాళ మాల కార్పొరేషన్ చైర్మన్గా ఎంపిక చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ కూడా ద్వంద్వ విధానమా కాదా? దేశంలో చర్చ జరగాలి, రాష్ట్రంలో చర్చ జరగాలి. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మేము కీర్తిస్తున్నాము, మీరు ఆల్టర్నేటివ్. ఇవాళ ఆంధ్రలో భయమవుతున్నది, మత మార్పిడి ముఠాలు అటు ఇటు పెరిగిపోయినటువంటి తరుణంలో మీరు ఆశాజ్యోతిగా, ఆశాకిరణంగా, దేదీప్యమానంగా మీ రాజకీయ భవిష్యత్తు వెలగాలంటే, సనాతన ధర్మానికి మీరు అత్యధికంగా నాయకులుగా కావాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి చిన్న చిన్న కలుపు ముక్కలు ఏరిపారేయాల్సినటువంటి అవకాశం ఉంది. మీరు మీ జనసేనలో ఎస్సీ నియోజకవర్గాల్లో మీరు టికెట్లు కేటాయించినటువంటి వాళ్ళందరూ కూడా ఎస్సీలా, మతం మారినటువంటి వాళ్ళ? మీ తెలుగుదేశం పార్టీలో మతం మారినటువంటి వాళ్ళకు ఎస్సీ పేరు మీద రిజర్వేషన్లు ఇచ్చారా? వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేశారా, ఎంపీలుగా పోటీ చేశారా? ఇది మీ నుంచే మొదలు కావాలి. మీరు కాకపోతే ఇంకెవరు చేయలేరు. బీజేపీకి ఆ బలం లేదు అక్కడ. ఇవాళ బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి ఈ విషయంలో ఒకసారి మళ్ళా
మళ్ళా చర్చ జరగాలి, మీరే మొదలు పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఎస్ మీది కేవలం రాజకీయమైనటువంటి, ఎందుకంటే మిగిలినటువంటి వాళ్ళ హిందువులంతా కూడా ఇమ్రాన్ పండుగకు ఏదో రంజాన్ పండుగకు ఆ పండుగకు ఈ పండుగకు పోయి టోపీలు పెట్టుకొని ఓట్ల కోసం పోతారు చూసిరా. మీరు కూడా మీ ఓట్ల కోసము, మీ సీట్ల కోసము, మీ పేరు కోసము సనాతన ధర్మ రక్షకుడిగా అవతారం ఎత్తిరా? నిజంగా దానికి కట్టుబడి ఉండి చిత్తశుద్ధితో ఉన్నారా? దీన్ని కూడా మార్చుకుంటారా? ఇది మీకు ఒక లిట్మస్ పరీక్ష, మీకు ఒక అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షలో గెలుస్తారా ఓడిపోతారా మీరే తెలుసుకోవాల్సినటువంటి సమయం. మొట్టమొదట ప్రక్షాళన మీ పార్టీ ద్వారా మీరు ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్ట్ ఉన్నటువంటి లాజర్ బాబుని మీరు మాల కార్పొరేషన్ చైర్మన్ గా తీసేసి అక్కడ ఒక నిజమైనటువంటి హిందూ మాలని ఆ చైర్మన్ గా చేస్తే అప్పుడు మిమ్మల్ని నమ్ముతాం. లేకపోతే మీరు కూడా రాజకీయమైనటువంటి హిందువుగా మాత్రమే మిమ్మల్ని గుర్తించాల్సి వస్తుంది. మిగిలినటువంటి వాళ్ళందరూ రాజకీయ హిందువులే, ఎవ్వరూ ప్యూర్ హిందువులు కాదు, రాజకీయ హిందువులే. హిందువుల కోసం, హిందువుల హక్కుల కోసం, హిందువుల దేవాలయాల కోసం, హిందువుల కోసం మాట్లాడినటువంటి వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి హిందువులు. నిజమైనటువంటి హిందువుగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే నిజంగా ఈ ప్రక్షాళన చేయండి, మీరే మొదలు పెట్టండి. మీ చేతిలో ఉన్నటువంటి అంశం పవన్ కళ్యాణ్ గారు. చూద్దాం మరి ఇది చేస్తారా చేయరా, ఏం చేస్తారో చూద్దాం.